యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చకు అంగీకరించని విపక్షం. ఈరోజు పార్లమెంట్లో ఓటింగ్ జరిగే అవకాశం. భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు ఖరారు. ఉత్తరాంధ్రకు కీలక మైలురాయిలుగా నిలుస్తుందన్న సీఎం చంద్రబాబు. టీ కాంగ్రెస్ వ్యవహారాలపై ఏఐసీసీ సమీక్ష. 6 అంశాలపై అధిష్టానానికి టీపీసీసీ నివేదిక. హైడ్రా నుంచి రంగనాథ్ను తొలగించండి. సీఎస్కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు. రంగనాథ్ను తొలగించాలన్న హైకోర్టు వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ చీఫ్. రేవంత్ ప్రభుత్వానికి చెంపదెబ్బ అంటూ రామచంద్రరావు కౌంటర్. 3 నెలల్లోనే అన్ని గవర్నమెంట్ స్కూళ్లలో అల్పాహార పథకం అమలు చేస్తాం. పిల్లలు ఆకలితో బడికి వెళ్లకూడదని కార్యక్రమం చేపట్టమని డిప్యూటీ సీఎం. గత ప్రభుత్వం సింగరేణికి అన్యాయం చేసింది. కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలన్న కిషన్ రెడ్డి. టపాచాబుత్రాలో మహిళపై అత్యాయత్నం. కుటుంబ కలహాల నేపథ్యంలో దాడి. అనంతపురం జిల్లా కుందిర్సి కెనరా బ్యాంక్ ముందు దంపతుల ఆత్మహత్య యత్నం. అకౌంట్ను నిలిపివేయడంతో కలత చెంది పెట్రోల్ పోసుకున్న భార్య భర్తలు. బోండా ఉమా వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్. 3 మెన్ కమిటీ ఏర్పాటు. సభ్యులుగా పల్లా, నిమ్మల, కిలారు. హామీలు నెరవేర్చడంలో వైసీపీ విఫలమైందన్న ఏపీ మంత్రి. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకువెళ్తుందన్న సవిత. జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం. 8 వారాల పాటు విశ్రాంతి అవసరమన్న వైద్యులు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుపై స్పాట్లో స్పందించిన సిరిసిల్ల కలెక్టర్. గురుకుల బాలికల విద్యాలయాన్ని సందర్శించిన సమస్యను పరిష్కరించిన గరిమా అగర్వాల్. తాడిపత్రిలో మళ్లీ వేడెక్కిన రాజకీయాలు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలపై వైసీపీ నేతల ఫిర్యాదు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విద్యార్థుల నిరసన. మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని రోడ్డెక్కిన విద్యార్థులు. గట్కేసర్ పిఎస్ పరిధిలో పట్టపగలే చోరీ. వృద్ధురాలి మెడలో 3 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు. ఆస్తి కోసం కొడుకు కోడలు వేధిస్తున్నారని వృద్ధ దంపతుల రోదన. కారుణ్య మరణానికి అనుమతించాలని మిర్యాలగూడ ఆర్జీఓ కార్యాలయంలో పిటిషన్. రెండు వారాల్లో రిపోర్ట్ సమర్పించండి. అయోధ్య విరాళాల చోరుపై సుప్రీం ఆదేశాలు. విజయ్ సర్కార్కు తమిళనాడు హైకోర్టు షాక్. కరూరు నియామకాలు చెల్లవని ఆదేశాలు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘటనపై విచారణ కొనసాగుతుంది. దర్యాప్తునకు కొంత సమయం పడుతుందని రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం. ఈషా సింగ్కు స్వర్ణం, మనుబాకర్కు కాంస్యం. షూటింగ్ వరల్డ్ కప్లో భారత్ మహిళల హవా. అమెరికా ఆగడాలు అరికట్టేందుకు ప్రతిఘటనే మార్గం. హెజ్బొల్లాకు మద్దతిస్తున్నట్టు ప్రకటించిన ముజ్తబా ఖమీనీ. అమెరికాలోని సియోటెల్లో కాల్పుల కలకలం. 2 మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. ఉక్రెయిన్కు తగిన గుణపాఠం చెబుతాం, వదిలిపెట్టేది లేదన్న వార్నింగ్ ఇచ్చిన ఇరాన్. ఇండియన్ ఎయిర్ బేస్కు దగ్గరలో చైనా ఫైటర్ జెట్స్. సరిహద్దుల ఉత్కంఠ. భారీగా భద్రతా దళాలను మోహరించిన ప్రభుత్వం.